ఇప్పుడు పోలీసుల ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటిది 20వ తారీఖు నుంచి చికిత్సలు ఉండవు ఆరోగ్య భద్రత కార్డు మీద అని చెప్పి నోటీసులు ఇచ్చారు కదా. ఈ నోటీసులు ఇవ్వకంటే ముందే డిసెంబర్ మంత్లోనే తెలంగాణకు సంబంధించిన 2 మంత్రులు దీని గురించి ఆరోగ్య భద్రత గురించి మాట్లాడారు. చూద్దాం. ఈ మంత్రి పొన్నం సార్ మాట్లాడింది. పోలీసుల ఆరోగ్యపరమైన అంశం తెలంగాణ ప్రభుత్వం బాధ్యతని బీసీ రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పదవిలో ఉన్న పోలీసు అధికారులకు వారి కుటుంబాలకు నగదు రహిత చికిత్సలు అందించేందుకు కొత్తగా ఆరోగ్య భద్రత పథకం అమలు చేస్తున్నామన్నారు. హోంశాఖలో ఇతర పోలీసులకు అమలు చేస్తున్న మాదిరి పథకాలు హోంగార్డులకు కూడా వర్తింపజేస్తామని చెప్పినారు. నెక్స్ట్ ఈసారి ఏమన్నారు వినండి. ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీసు ఆరోగ్య భద్రత స్కీమ్ని ఎస్పీఎల్ కింద కూడా వర్తింపజేయాలని నిర్ణయించడం జరిగింది. ఆ స్టేట్మెంటు, ఆ ప్రెస్ నోటు, ఆ సంబంధించినటువంటి సెకండ్ వీడియోలో మాట్లాడింది కూడా ఆఫ్టర్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత మాట్లాడింది. సో ఈ 2 కూడా జరిగి 1 నెల రోజులు కూడా కాలేదు. చూద్దాం ఏమవుతుంది.